రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు, మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసే ఒక పవిత్ర గ్రంథం. వేల సంవత్సరాలు గడిచిన, యుగాలు మారిన, శ్రీరామ అనగానే మన మనసులో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. మనసుకి ఒక ప్రశాంతత, హృదయంలో భక్తి పెరుగుతుంది కదా. మరి ఆ శ్రీరాముణ్ణి ఎందుకు మనం అంత పూజిస్తున్నాము? శ్రీరామ నవమి ఎందుకు జరుపుకుంటాం? మన భారతదేశంలో ఎన్నో పండుగలున్నా సరే శ్రీరామ నవమికి ఎందుకు ఇంత ప్రత్యేకత? ఇప్పుడు తెలుసుకుందాం. హలో డార్లింగ్స్, నేను మీ ఇన్ఫో ప్రకాష్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ శ్రీరామనవమి. త్రేతాయుగంలో అయోధ్య అనే ఒక మహానగరం ఉండేది. ఆ నగరానికి రాజు దశరథుడు. అతను చాలా మంచి రాజు, ధర్మపరుడు. కానీ అతనికి ఒక పెద్ద కష్టం ఉండేది, పిల్లలు లేకపోవడం. అప్పుడు మహర్షి వశిష్ఠుని సలహాతో దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేస్తాడు. యాగం తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని తన భార్య అయిన కౌసల్య, కైకేయి, సుమిత్రకి ఇచ్చారు. కౌసల్యకి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుట్టారు. శ్రీరాముడు పుట్టింది చైత్రమాసంలో శుక్లపక్షం నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పునర్వాసం నక్షత్రంలో జన్మించాడు. శ్రీరామ నవమిగా జరుపుకుంటాము. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రాముడు దేవుడా లేక మనిషా అని. నిజానికి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. కానీ భూమి మీద ఆయన జీవించే విధానం చూస్తే ఒక మనిషి తన పరిమితంలో ఉంటే మహాత్మునిగా ఎలా ఉండవచ్చో మనకి అర్థమవుతుంది. అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అంటారు. అసలు పరమాత్ముడి అయిన విష్ణుమూర్తి శ్రీరాముడిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అప్పటిలో లంకేశ్వరుడు అయిన రావణ బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వరం కోరుకుంటాడు. నన్ను దేవతలు, గాంధర్వులు, కిన్నెర కింపురుషులు లేక యక్షునులు ఎవరూ చంపకూడదని వేడుకుంటాడు. కానీ తన అహంకారంతో మానవులని తక్కువగా చూసి మనుషుల్లో పేరున్న వరాన్ని చేర్చుకోవడం మర్చిపోతాడు. రావణుడి అహంకారం మితిమీరిపోయి లోకాలని అల్లకల్లోలం చేస్తూ హింసిస్తున్న సమయంలో ఆ అజేయుడైన రాక్షసుని అంతం చేయడానికి దేవుడు ఒక సామాన్య మానవ రూపంలో రాకపోక తప్పలేదు. రాజభోగాలు వదిలి అడవిల వెంట నడుస్తూ సామాన్యుడిగా కష్టాలు అనుభవిస్తూ చివరి వరకు ధర్మంతోనే రావణుని అహంకారాన్ని ఎలా అంచాలో లోకానికి చాటి చెప్పడమే ఈ రామ అవతారం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం ఆ శ్రీరాముడి జీవిత విశ్లేషణలు తెలుసుకుందాం. రాముడికి 3 తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. రాముడు చిన్నప్పటి నుంచే చాలా వినయంగా ఉంటూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరించేవాడు. ఎప్పుడూ నిజమే మాట్లాడేవారు. రాముడు, లక్ష్మణుడు యువకులుగా ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి వారిని తన ఆశ్రయానికి తీసుకువెళ్లేవారు. అక్కడ తపస్సు చేసుకునే ఋషులను రాక్షసులు ఎంతో హింసిస్తూ ఉండేవారు. రాముడు తన విలువిద్యలతో ఆ రాక్షసులను అంతం చేసి ఋషులకు రక్షణ కల్పించారు. ఆ తర్వాత వారు మిథిల నగరానికి చేరుకున్నారు. అక్కడ జనక మహారాజు ఒక పరీక్ష పెట్టారు. శివుని భారీ ధనుష్యని ఎవ్వరు ఎక్కపెట్టగలరో వారికి తన కూతురి సీతమ్మని ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించారు. వేలాది రాజులు వచ్చారు, కానీ ఆ ధనుసుని కనీసం లేపలేకపోయారు. అప్పుడు ఆ శ్రీరాముడు ముందుకు వచ్చి ఆ ధనుసుని ఎత్తి వంచి విరిచారు. అలా సీతారామ కళ్యాణం ఎంతో అద్భుతంగా జరిగింది. జీవితం ఎప్పుడు రెడ్ కార్పెట్ లాగా స్మూత్ గా ఉండదు, కొన్నిసార్లు ముళ్ళులతో కూడా నిండి ఉంటుందన్నట్టు రాజ్యానికి రాజు కావాల్సిన శ్రీరాముడు తన కన్న తల్లి లాంటి కైకేయి అడిగిన వరం కారణంగా 14 ఏళ్ళు వనవాసం వెళ్ళవలసి వచ్చింది. తన తండ్రి మాట కోసం చిరునవ్వుతో అడవికి బయలుదేరాడు. దీనిని పితృవాక్య పరిపాలనం అంటారు. అంటే తండ్రి మాటకు ప్రాణం ఇవ్వడం. అడవిలో ఉన్న సమయంలో రావణ సీతమ్మని అపహరించాడు. ఆ సమయంలో రాముడు ఎంతో బాధపడ్డారు. సీతమ్మ కోసం వెతుకుతూ వెళ్ళిన క్రమంలో హనుమంతుడిని కలిశారు. హనుమంతుడు సముద్రాన్ని దాటి వెళ్లి లంకలో సీతమ్మ జాడను కనుక్కున్నాడు. ఆ తర్వాత వారణ సైన్యంతో కలిసి సముద్రం మీదుగా వారాది కట్టి లంక మీద దాడి చేశారు. అక్కడ జరిగిన ఘోర యుద్ధంలో రాముడు రావణుణ్ణి హతం చేశారు. సీతమ్మని తీసుకొని రాముడు తిరిగి అయోధ్యకి చేరుకున్నారు.
అక్కడ రాముడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. అలా ఎందరో సుఖ సంతోషాలతో ఉండి రామరాజ్యం మొదలయ్యింది. అసలు శ్రీరామనవమి రోజు జరిగే ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడి జన్మ సమయం. శ్రీరాముడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అందుకే ఆ సమయంలో దేవాలయాల్లో శంఖం ఊదుతూ గంటలు మోగిస్తూ ఎంతో వైభవంగా రామజన్మ జరిగిందని ప్రకటించారు. రెండవది, పంచామృతంతో అభిషేకం చేసి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 కలిపి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇది చాలా శుభప్రదమని నమ్మకం. మూడవది, చందనయాత్ర. వేసవి కాలంలో రాముడికి చల్లదనం కోసం గంధం పూస్తారు. భక్తులు కూడా గంధం నుదిటిన పెట్టుకుంటారు. నాలుగవది, పానకం మరియు వడపప్పు. బెల్లం, నీళ్లు, మిరియాలు, యాలకులతో చేసిన పానకం. అలాగే నానబెట్టిన పెసరపప్పు, వడపప్పు ప్రసాదంగా పంచుతారు. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఐదవది, రామాయణం ప్రయాణం. ఈరోజు ప్రతి ఇంట్లో, ప్రతి గుడిలో రామాయణం భక్తితో చదువుతారు. ముఖ్యంగా సుందరకాండం చదవడం వల్ల, రామ భజనలు పాడడం వల్ల మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఇంకా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే శ్రీరామనవమి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు భద్రాచలం. పవిత్ర గోదావరి నడి ఒడ్డున కొలువై ఉన్న ఈ గుడి మన తెలుగు వారందరికీ ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ అద్భుతమైన ఆలయాన్ని కట్టించింది కంచెర్ల గోపన్న గారు. ఆయననే మనం భక్త రామదాస్ అని పిలుస్తాము. రాముడి మీద ఉన్న అపారమైన భక్తితో అప్పటిలో ప్రభుత్వ సొమ్ముతో ఈ గుడిని నిర్మించారని, ఆ కారణంతో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. కానీ సాక్షాత్తు ఆ రామయ్యే మనిషి రూపంలో వచ్చి డబ్బులు తిరిగి చెల్లించారని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా జరుగుతుంది. లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్య తరంబ్రాలు సమర్పించడం ఒక గొప్ప సాంప్రదాయం. మీరు ఇప్పటి వరకు భద్రాచలం వెళ్ళకపోతే ఈసారి తప్పక వెళ్ళండి. ఆ సీతారాముల వారి ఆశీస్సులు తీసుకోండి. మనం శ్రీరాముణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాం కదా, కానీ ఆయన జీవితం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? తండ్రికి ఇచ్చిన మాట కోసం కళ్ళ ముందున్న రాజ్యాన్ని వదిలేశారు. దీని ద్వారా పెద్దల మాటకు గౌరవం ఇవ్వాలని చూపించాడు. తన భార్య కోసం సముద్రాన్ని దాటి వెళ్లి శ్రీరాముడు నిజమైన ప్రేమలో త్యాగం ఎంత గొప్పదో చూపించాడు. అందరూ సమానమే అని, ఎవరిని తక్కువగా చూడకూడదని నేర్పించారు. శత్రువు అయిన రావణుడి చనిపోయిన తర్వాత కూడా అతనికి గౌరవంగా అంత్యక్రియలు చేశారు. యుద్ధం జరిగినా కూడా మానవత్వం చచ్చిపోకూడదని చూపించారు. రామాయణం మనకి ఒక వ్యక్తి ఎలా ఉండాలో నేర్పించే ఒక మార్గదర్శి. ఒక వ్యక్తి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా సరే అతని హృదయంలో వినయం ఉండాలి. అందరినీ సమానంగా చూడాలని శ్రీరాముడు తన జీవితం ద్వారా చూపించాడు. తన తండ్రి మాట కోసం తన ముందు ఉన్న రాజ్యాన్ని కూడా వదిలి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వనవాసం వెళ్లడం ద్వారా పితృవాక్య పరిపాలన ఎంత ముఖ్యమైందో తెలిపారు. ఒక రాజ్యానికి రాజైనా సరే అడవిలో ఒక సామాన్యుడిలా జీవించాడు. స్నేహం, ప్రేమ, త్యాగం, ధర్మం, సత్యం ఇవన్నీ కలిపి ఒక సంపూర్ణమైన జీవితం ఎలా ఉండాలో తన జీవితంతో ప్రపంచానికి చూపించాడు. అందుకే శ్రీరాముడు అంటే మనం కేవలం కొలిచే దేవుడు కాదు, మనం ప్రతిరోజు జీవితానికి మార్గం చూపించే ఒక నిజమైన జీవన గురువు. అందుకే శ్రీరాముణ్ణి హనుమంతుడు అంతలా అభిమానిస్తాడు. ఆయన భక్తిని చాటుకున్నాడు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. త్వరలోనే పూర్తి రామాయణం కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా చేస్తాను. అది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. మీ ఇన్ఫో ప్రకాష్ సైనింగ్ ఆఫ్.